గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. దేవుడి మాటను మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయ కలిగిన రాజా, కృప కలిగిన యేసు, కనికరము కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వేవేల కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషములు మనం దేవుని వాక్యము మీద శ్రద్ధ నిలుపుదాము. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో 7-8 వచనాలు మనం గమనిస్తే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. గలతీ సంఘానికి పౌలు గారు ఏం చెబుతున్నారంటే, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి అని చెప్తున్నాడు. పౌలు గారు ఈ సంఘానికి, గలతీ ప్రాంతంలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ, ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది, లేకపోతే ఈ పత్రికలో ఎందుకు, ఈ యొక్క ఉత్తరము, ఈ లెటర్లో ఎందుకు ఈ మాట పౌలు గారు అనవలసి వచ్చింది అంటే, వారు విశ్వాసము నుండి వైదొలిగిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు చూడండి, 3వ అధ్యాయము 1వ వచనములో, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఏంటంట? ఓ అవివేకులైన గలతీయులారా. ఆ గలతీ సంఘంలో ఉన్న ప్రజలను గలతీయులారా అని పిలుస్తూ పౌలు గారు ఏమంటున్నారంటే, అవివేకులైన గలతీయులారా. అంటే గలతీయులు అవివేకులైపోయారు, అంటే వివేకము కోల్పోయారు అని పౌలు గారు అక్కడ తేట తెల్లముగా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను అంటే, వారు భ్రమకు లోనయ్యారు, ఒక భ్రమలోనికి వెళ్ళిపోయారు. ముందు బాగానే ఉన్నారు, ముందు వారి విశ్వాసము దేవుని మీద ఉన్నది, యేసుప్రభు మీద ఉన్నది. అయితే వారు నెక్స్ట్ భ్రమలోనికి వెళ్ళిపోయారు. ఏమిటి ఆ భ్రమ అంటే, మీరు చూడండి, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. మీ కనుల ఎదుట యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. అయితే ఆయన మీ కనుల ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా, మీకు ప్రత్యక్షమయ్యాడు కదా, మిమ్మల్ని దర్శించాడు కదా, మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి కదా, యేసుక్రీస్తు దేవుడని మీకు అర్థమైంది కదా, ఆయన సిలువ వేయబడిన వాడైనట్టుగా మీకు కనబడ్డాడు కదా. అంటే ఆయన సిలువ వేయబడ్డాడు. అయితే ఆయన సిలువ వేయబడిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సంఘం కట్టబడింది. అర్థమైందా? కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సంఘం కట్టబడింది అంటే వీళ్ళకి సువార్త వెళ్ళింది. వీళ్ళ దగ్గరికి సువార్త వెళ్ళినప్పుడు, వీళ్ళని దేవుడు దర్శించినప్పుడు వీళ్ళకి ఏమర్థమైందంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, వారి నిమిత్తమే సిలువ వేయబడ్డాడు అని వీరికి అర్థమవటం మాత్రమే కాదు, అట్టి ప్రత్యక్షత వారికి కలిగింది. వారికి ఆ వెలిగింపు వచ్చింది, ప్రత్యక్షత కలిగింది. వారికి అప్పుడెప్పుడో జరిగిన విషయము చెప్పినప్పుడు వారు వెంటనే వినేసి, అవునా యేసుప్రభు చనిపోయాడా, నా కొరకే చనిపోయాడా అని వాళ్ళు విని వెంటనే అంగీకరించే లోపు ఏం జరిగిందయ్యా అంటే, యేసుక్రీస్తు వారి కళ్ళ ఎదుట, వారి కనుల ఎదుట ప్రత్యక్షపరచబడ్డాడు. అందుకే మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా, ప్రదర్శింపబడ్డాడు. ప్రదర్శన అంటే ఏమిటి? దర్శనం. ప్రదర్శన అంటే ఎదురుగా కనబడుట. మీకు అర్థమవుతుందా? అక్కడ నృత్య ప్రదర్శన జరుగుతున్నది అంటారు. అంటే నృత్యము అంటే డ్యాన్స్ చేసేవారు, నాట్యము చేసేవారు, నృత్యములు చేసేవారు, వారు అక్కడ చేస్తూ ఉండగా అది ప్రదర్శింపబడుతూ ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడి అప్పటికి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఎప్పుడు ఈ గలతీ సంఘానికి సువార్త అందుతూ ఉన్న క్రమంలో చెప్తూ ఉన్నాను. అయినప్పటికీ వాళ్ళ కనుల ఎదుట సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు వారి కనుల ఎదుట కనబడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు, ప్రదర్శింపబడ్డాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వెంటనే అవును యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తు నాకు కావాలి, నా పాపాల కొరకు చనిపోయాడు,
నా పాపములు శాపముల కొరకు ఆయన మరణించాడు, నాకు అర్థమైంది, నాకు యేసుక్రీస్తు కావాలి అని వారు యేసుక్రీస్తు హృదయంలోనికి ఆహ్వానించారు, చేర్చుకున్నారు, నమ్మారు, బాప్తిసం పొందారు, రక్షణ పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. గలతీ సంఘము కట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ మనం గమనిస్తే, ఇది మాత్రమే నీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు గమనించండి, ఇక్కడ మొదటి వచనంలో ఏమన్నాడంటే, తిడుతూ, అవివేకులైన గలతీయులారని తిడుతూ, మిమ్మల్ని ఎవడ భ్రమ పెట్టాడయ్యా, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనులెదురు ప్రదర్శింపబడ్డాడు కదా. అది ఎలా జరిగింది? అది ఎలా జరిగింది అంటే, మీరు సువార్త వింటూ ఉండగా దేవుడు వారిని దర్శిస్తున్నప్పుడు, మీరు కృపచేతనే, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పిన రీతిగా అక్కడ ఏం జరిగిందయ్యా అంటే, వారి లోపల విశ్వాసం కలిగింది. వారి లోపల విశ్వాసం కలిగింది. అయితే వారు ఎప్పుడైతే భ్రమలోనికి వెళ్ళిపోయారో వారి విశ్వాసము తగ్గిపోయింది, వారి విశ్వాసము సడలిపోయింది, వారి విశ్వాసము కదిలిపోయింది. అందుకే 2వ వచనంలో ఏమన్నాడంటే, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా? అంటే పరిశుద్ధాత్మను మీరు పొందారు కదా, పరిశుద్ధాత్మను మీరు పొందారు కదా. యేసుక్రీస్తును రక్షకుడిగా మీరు అంగీకరిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మీరు లోపలికి వచ్చాడు. అయితే మీరు పరిశుద్ధాత్మదేవుడా మా మీదకి రండి, మమ్మల్ని నింపండి అని మీరు అడిగినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మీ మీదకి వచ్చారు కదా, మీరు పరిశుద్ధాత్మను పొందారు కదా. అయితే మీరు పరిశుద్ధాత్మను ఎలా పొందారు? ఎలా పొందారు? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన పొందారా, విశ్వాసముతో వినుట వలన పొందారా? విశ్వాసంతో వినుట వలనే పొందారు. వాళ్ళే కాదు, మనమైనా సరే, క్రైస్తవులైన వారందరూ కూడా పరిశుద్ధాత్మను ఎలా పొందాం? అసలు రక్షణ ఎలా పొందాం? మనం రక్షణ ఎలా పొందాం? విశ్వాసం వలన. అలాగే పరిశుద్ధాత్మను ఎలా పొందుతున్నాం? విశ్వాసం ద్వారానే. అందుకే మీరు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన కాదురా బాబు, మీరు విశ్వాసం వలన కదా పరిశుద్ధాత్మను పొందారు, ఆత్మను పొందారు. మీరంత అవివేకులైతిరా, మీరు అవివేకులైపోయారు అంటే మీరు భ్రమకు లోనయ్యారు, మీరు ధర్మశాస్త్ర సంబంధ క్రియలలోనికి వెళ్ళిపోయారు, మీరు ఆచార సంబంధమైన క్రియలలోనికి వెళ్ళిపోయారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని మీరు అంగీకరించినప్పుడు మీరు విశ్వాసము ఉంచి ఉన్నారు. మీకు రక్షణ ఎలా వచ్చింది అంటే, యేసుక్రీస్తు నాకు కావాలి, యేసుక్రీస్తు నా దేవుడు, యేసుక్రీస్తు నా ప్రభు, యేసుక్రీస్తు నా రక్షకుడు, యేసుక్రీస్తు నా కొరకే చనిపోయాడు, నా పాపాలు శిలువ మీద భరించాడు, నా శాపాలు, నా రోగాలు, నా వ్యసనాలన్నీ శిలువ మీద భరించాడని విశ్వసించి నమ్మి ఆయనను హృదయంలో చేర్చుకున్నట ద్వారా విశ్వాసం వలన రక్షణ పొందారు కదా, విశ్వాసం వలన పరిశుద్ధాత్మను పొందారు కదా. మరి విశ్వాసంలోని చెందుకు మీరు వైదొలిగిపోయారు, విశ్వాసంలోని చెందుకు మీరు తప్పిపోయారు, విశ్వాసంలోని చెందుకు మీరు తొట్టిల్లిపోయారు అంటున్నాడు పౌలు గారు. ఆ మాటలు చెబుతూ 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 మన మూలవచనానికి వచ్చేస్తే, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనిడి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాం ఎలా పిలువబడ్డాడు? ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అంటే పరలోకమందున్న తండ్రి అని మనం పిలుస్తున్నాం కదా దేవుణ్ణి. ఆయన పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు ద్వారా ఆయన మన తండ్రి, మన ఆత్మలకు తండ్రి. అయితే అబ్రహాము ద్వారా దేవుడు ఈ లోకములో ఉన్న ప్రజలను ఆశీర్వదించాలి అనుకున్నాడు. అబ్రహాము ద్వారా ఈ ప్రజలను ఎలా ఆశీర్వదిస్తాడు అంటే, అబ్రహాము ద్వారా ఈ లోకములోనికి యేసుక్రీస్తుని పంపించటం ద్వారా, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే సంఘంలో చేర్చబడతారో, క్రైస్తవులు అవుతారో, అనగా క్రైస్తవులుగా మారు మనసు పొంది రక్షణ పొందుతారో, వారు ఏమవుతారయ్యా అంటే మూల పితరుడైన అబ్రహాముకి
బిడ్డలవుతారు, కుమారులవుతారు, పిల్లలవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పై వచనం మీరు చూడండి, 5వ వచనములో, క్షమించండి 6వ వచనములో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ మాట మనకి ఎక్కడ కనబడుతుందంటే ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో కనబడుతుంది. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని స్వరము విన్నాడు, అబ్రహాము దేవుని మాట విన్నాడు, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, అబ్రహాము దేవుడు చెప్పిన చోటికి బయలుదేరి వెళ్ళాడు. అంటే విన్నాడు, నమ్మాడు, విధేయత చూపించాడు, దేవుడు చెప్పిన చోటికి బయలుదేరాడు. కుటుంబాన్ని తీసుకుని, లేదా తర్వాత తన భార్యను తీసుకుని, సారమ్మని లోతును తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నమ్మాడంటానికి రుజువేమిటి? వినేసి ఊరుకోలా, విన్నాడు, నాతో మాట్లాడిన వాడు దేవుడు అని నమ్మాడు, ఆ మాటకు విధేయత చూపించాడు. అలాగే మనం కూడా ఏం చేశాం? సువార్త విన్నాం, విన్నాక ఏం చేశాం? సువార్తను నమ్మాము. సువార్తను ఏం చేశాం? మనం నమ్మాము. సువార్తను మనం నమ్మి ఉన్నాం. సువార్తను మనం నమ్మి, సువార్త యందు మనం నమ్మిక ఉంచి, అబ్రహాములాగా మనం ఏం చేశామంటే సువార్త నిజము, సువార్త సత్యము, సువార్త ద్వారానే రక్షణ, సువార్త ద్వారానే దేవుని శక్తి, నరకం నుంచి విడుదల, సువార్తలో దేవుని శక్తి ఉన్నది, సువార్త చాలా గొప్పది, సువార్త చాలా విలువైనది, సువార్త చాలా శ్రేష్టమైనది అని మనం సువార్తను నమ్మి దేవుని సువార్త మాటకు విధేయత చూపించి మనం ఏం చేశామంటే యేసుక్రీస్తు ప్రభువా నా పాపములు క్షమించు అని ప్రార్థన చేసుకుని ఆయనను హృదయంలో చేర్చుకుని యేసుక్రీస్తునందు విశ్వాసముతో, యేసుక్రీస్తు మన పాపాలు శాపాలు శిలువ మీద భరించేశాడు, మన రోగాలు మన వ్యసనాలు శిలువ మీద భరించేశాడు అని యేసుక్రీస్తు మీద యేసుక్రీస్తు మీద మనకున్న నమ్మకము, అందుని బట్టి మనం ఏం చేశామంటే విధేయతతో బాప్తిస్మములు పొందాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏమయ్యాము? దేవునికి బిడ్డలమయ్యాము. దేవునికి బిడ్డలమవటం మాత్రమే కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో ఎందరైతే ఆయనను అంగీకరిస్తూ ఉన్నారో వారు దేవుని పిల్లలగుటకు, దేవుని బిడ్డలగుటకు వారికి అధికారం అనుగ్రహింపబడింది అని రాసి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తునందు మనం విశ్వసించి రక్షింపబడుట ద్వారా మనకేం కలిగిందంటే రక్షణ మాత్రమే కాదు, మనం దేవుని బిడ్డలమయ్యా, దేవుడు మనకు తండ్రి అయ్యాడు. అలాగే మాత్రమే కాదు, మనము వాక్యం ప్రకారము అబ్రహాముకు పిల్లలమయ్యాము. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. అబ్రహాం ఎలాగైతే విన్నాడో, నమ్మాడో, విధేయత చూపించాడో, మనము విన్నాము, నమ్మాము, విధేయత చూపించాము, దేవుని బిడ్డలమయ్యాం. అబ్రహాము కూడా దేవుని బిడ్డ అయ్యాడు, మనము కూడా దేవుని బిడ్డలమయ్యాం. కానీ దేవుడు భూమి మీద ఒక నియమాన్ని పెట్టాడు. ఏమి నియమం పెట్టాడంటే అబ్రహాము నేను నిన్ను దీవిస్తాను, నిన్ను అనేక జనములుగా చేస్తానని చెప్పాడు. అయితే ఆ వాగ్దానము, ఆ నియమాన్ని బట్టి ఆ అనేక జనములు ఎవరంటే మనమే, క్రైస్తవులమే. అన్యజనులమైన మనము యేసుక్రీస్తు ద్వారా యూదుడైన, ఇజ్రాయేలీడైన, హెబ్రీయుడైన అబ్రహాముకి ఏమయ్యామంటే బిడ్డలమయ్యాము. ఆ మాట మీకు అర్థమైందా? అయితే అందుకని ఏమంటున్నాడంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. మనం విశ్వాస సంబంధులం. యేసుక్రీస్తుని నమ్మిన మనము విశ్వాస సంబంధులం. ఆనాడు గలతీ సంఘానికి చెప్పాడు, మీరు విశ్వాస సంబంధులుగా ఉంటే అప్పుడు అబ్రహాముకు కుమారులు అవుతారు. మీరు విశ్వాస సంబంధులు కాకపోతే అబ్రహాముకి కుమారులు అవరు. మీరు బైబిల్ పట్టుకున్నంత చేతన మీరు అబ్రహాముకి కుమారులు అవరు. మీరు చర్చికి వచ్చినంత చేతన మీరు అబ్రహాముకి కుమారులు అవరు. మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, మీరు యేసుక్రీస్తుని నమ్మాలి, మీరు యేసుక్రీస్తుని అంగీకరించాలి. నమ్మాం, అంగీకరించాం, ప్రతిరోజు అంగీకరించాలి,
ప్రతిరోజు విశ్వసించాలి. ఒకరోజు భోజనం చేసాం, సరిపోతుందా జీవితానికి? లేదు. తర్వాత రోజు మాత్రమే కాదు, ఒకే రోజులో 3 పూట్ల, కొంతమంది 4-5 పూట్ల. ఇక అర్థమవుతుందా? అలాగే మనము అనుక్షణము, క్షణం అంటే సెకండ్, ప్రతి క్షణము మనం ఏం చేయాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందున్న విశ్వాసంలో నుంచి సడలిపోకుండా, తొట్టిపడిపోకుండా, బయటికి వచ్చేయకుండా యేసుక్రీస్తులో మనం విశ్వాసము కలిగి నిలిచి ఉండాలి. నిన్నటి దినమున కూడా ఇటువంటి ప్రసంగమే, కానీ ఇక్కడ కొద్ది వేరియేషన్ వస్తుంది. శ్రద్ధగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయండి. నేను ముగిస్తాను, సమయము లేదు కనుక త్వరితముగా ముగిస్తాను, గమనించండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాముకి నీతి ఆరోపించబడింది, అబ్రహాముకి నీతి కలిగింది. ఏమిటి ఆ నీతి అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అప్పుడు దాకా అన్య దేవతలను ఆరాధించిన వాడిగా, విగ్రహ ఆరాధన చేసిన వాడిగా ఉన్నాడు అతను. మెసొపొటేమియా ప్రాంతములో, ఊరు అనే ఆ ప్రాంతములో, కల్దీలు అనే ఆ పట్టణములో, ఆ ప్రదేశములో అతడు విగ్రహారాధన చేసిన వాడిగా యూఫ్రటీసు నది అవతల ఉన్నాడు. అట్టి విధముగా ఉన్నాడు యెహోషువ పుస్తకంలో వ్రాయబడి ఉన్నది. అలాగా అతడు ఉన్నాడు, కానీ అతడు దేవుని మాటను విని నమ్మి అంగీకరించాడు, విధేయత చూపించాడు, వెళ్ళమన్న దేవుని స్వరానికి లోబడి వెళ్ళిపోయాడు కనాను దేశానికి, కనాను ప్రాంతానికి. అలాగే మనము కూడా ఏం చేశాము? యేసుక్రీస్తును నమ్మి అంగీకరించి ఏం చేశామంటే క్రైస్తవ కనానులోనికి వచ్చాము, క్రీస్తులోనికి వచ్చాము, వాగ్దాన భూమిలోనికి వచ్చాము, వాగ్దాన దేశములోనికి వచ్చాము. క్రైస్తవ్యం అనేది ఏమిటయ్యా అంటే వాగ్దాన దేశం. ఇది దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి బిడ్డలారా, మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, క్రీస్తులోనే ముందుకు కొనసాగుతూ ఉన్నాం, క్రీస్తులోనే ముందుకు వెళుతూ ఉన్నాము. అసలు వాగ్దాన దేశం ఏమిటంటే పరలోక రాజ్యం. అక్కడికి వెళ్తాం, ఒకరోజు ప్రభు వస్తాడు, ఆయనతో పాటు మనం వెళతాం. అయితే దానికంటే ముందుగా ఈ భూమి మీద మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బిడ్డలం, ఆయన కుమారులము. అలాగే ఈ భూమి మీద కూడా ఆత్మ సంబంధంగా ఆయన బిడ్డలం, ఆయన కుమారులము. అయితే దేవుడు పెట్టిన నియమం ఏమిటంటే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. అబ్రహాము ఎలాగైతే నీతి ఆరోపించబడిందో దేవుని నమ్ముటను బట్టి మనము కూడా దేవుణ్ణి నమ్మాము, యేసుక్రీస్తును నమ్మాము. యేసుక్రీస్తును నమ్మని ప్రజలు లక్షల మంది, కోట్ల మంది ఉంటూ ఉండగా మనము దేవుణ్ణి అనగా యేసుక్రీస్తు ద్వారా పరలోకపు తండ్రిని, దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మటానికి దేవుడు కృప చూపించాడు. మన లోపల విశ్వాసం కలిగింది. మనమేమయ్యామంటే దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా చేశాడు. మనం నీతిమంతులమయ్యాము. మనం నీతిమంతులం ఎలా అయ్యాము? నీతిమంతులం ఎలా అయ్యామయ్యా అంటే వెళ్ళి యోర్దాను నదిలో మునిగి 7 సార్లు నయమానులాగా మునిగితే నీతిమంతులం అయ్యామా? లేకపోతే యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు కాబట్టి యెరూషలేము ప్రాంతం వెళ్ళి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఆ యోర్దాను నదిలో బాప్తిసం పొందడాన్ని బట్టి మనం నీతిమంతులం అయ్యామా? లేకపోతే ఈ పక్కనే గౌరీపట్నము, లేకపోతే అక్కడ విజయవాడలో గుణగల ప్రాంతానికి వెళ్ళి మనం నీతిమంతులం అయ్యామా? లేకపోతే ఈ చర్చి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మనం నీతిమంతులం అయ్యామా? మనం నీతిమంతులం అయింది ఎలాగయ్యా అంటే యేసుక్రీస్తునందు విశ్వసించుటను బట్టి, యేసుక్రీస్తు నామమునందు మనం విశ్వాసం ఉంచుటను బట్టి మనం నీతిమంతులం అయ్యాము. మనము నీతిమంతులం ఎలా అయ్యామయ్యా అంటే యేసుక్రీస్తు నామమును బట్టి. కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్నామా, యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు ప్రభు జీవం ఇస్తాడు, కృపిస్తాడు, రక్షణ ఇస్తాడు, కార్యాలు చేస్తాడు, అవి చేస్తాడు, ఇవి చేస్తాడని యేసు ప్రభు గురించి మనం చెప్పినప్పుడు బైబిల్లో ఉన్న మాటలు వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే తిరంగా లేరండి, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే సరిగ్గా లేరండి అని అనుకుంటారు. పైకి అనకపోయినా కొంతమంది పైకి అంటారు. యేసుక్రీస్తు నమ్ముకున్నారు కానీ వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారండి, యేసుక్రీస్తు నమ్ముకున్నారు కానీ వాళ్ళు చర్చికి వెళ్తున్నారు కానీ మందు తాగుతున్నారండి, యేసుక్రీస్తు నమ్ముకున్నారు కానీ వాళ్ళు పేకట ఆడుతున్నారండి, యేసుక్రీస్తు నమ్ముతున్నారు కానీ వాళ్ళు ఆ తప్పులు చేస్తున్నారండి, ఈ తప్పులు చేస్తున్నారండి. అయితే ఒక విషయం ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను.
యేసుక్రీస్తును నమ్మిన తర్వాత యేసుక్రీస్తు మాట ద్వారానే మనం ముందుకు వెళ్ళాలి. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. దేవుని ఆత్మచేత మనం విశ్వాసం ద్వారా నడిపించబడతాము. ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు మనం దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తును నమ్మిన తర్వాత కూడా అడప మా దగ్గర అడప విజయ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు. అలాగా అది ఇంటి పేరు అడప అనేది. కానీ ఇక్కడ నేను చెప్పింది ఇంటి పేరు కాదు. దడప అంటే అప్పుడప్పుడు అని. దడప మనం ఏమన్నా చిన్న తప్పులు చేసినా, అంటే చేయమని కాదు చెప్పేది, శ్రద్ధగా వినండి, మన నీతి మనం కోల్పోము. ఎందుకంటే మనం మంచి చేయటాన్ని బట్టి మనకి నీతి రాలేదు. ఇక్కడ యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనదై మనకి నీతి ఆరోపించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి నీతి ఎవరంటే యేసుక్రీస్తే. మనకి నీతి ఎవరంటే యేసుక్రీస్తే. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనము, దేవుని మూలముగా యేసుక్రీస్తు మనకు నీతి, పరిశుద్ధత, విమోచనము, జ్ఞానము అయ్యున్నారు ఆయన. యేసుక్రీస్తే మనకు నీతి, యేసుక్రీస్తే మనకు నీతి వస్త్రం. అందుకే నిన్నటి దినమని చెప్పాను. ఇదే గలతీ పత్రికలో 3వ అధ్యాయములో ఆ మాట ఉంట చూడండి, 27వ వచనము, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. యేసుక్రీస్తుని నమ్మి అంగీకరించి ఆయనలోనికి వచ్చిన మనం ఏమయ్యామంటే క్రీస్తుని ధరించుకుని ఉన్నాం మనం. అది నిన్నటి దినాన్ని చెప్పాను. వస్త్రములు ఎలాగైతే మీరు ధరించుకుని ఉన్నారో అలాగే ఆత్మ సంబంధంగా మనం క్రీస్తుని ధరించుకుని ఉన్నాము. మన నీతి యేసుక్రీస్తే. ఇప్పుడు మనం నీతిమంతులమయ్యాం యేసు ప్రభుని నమ్మినప్పుడు. అయితే నీతిమంతులుగా ఉన్న మనము అప్పుడు నమ్మాం కదా, తర్వాత పర్వాలేదులే అని కాదు. మనము అంతము వరకు నమ్మకముగా ఉండాలి. అంతము వరకు ఆయనను నమ్ముతూ ముందుకు కొనసాగాలి. అంటే మన మరణ దినం కావచ్చు, ప్రభు రాకడ దినం కావచ్చు, ఎప్పుడైనా సరే మనం నిదట్లో మనల్ని లేపడిగినా యేసుక్రీస్తే నా దేవుడు, యేసుక్రీస్తే నా ప్రభువు, యేసుక్రీస్తే నా రక్షకుడు, యేసుక్రీస్తే నా హృదయ సారథి, పరలోకానికి నాకు వారధి అని చెప్పగలగాలి. అంటే ఎంత అనర్గళంగా చెప్పబోయినా అర్థమిచ్చే మాటలనే చెప్పాలి. యేసు క్రీస్తు నా ప్రభువు అని నోటితో ఒప్పుకుని దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడు అని హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడతారు అని రోమా 10:17వ వచనములో, 11వ వచనంలో, 9వ వచనంలో మనకి కనబడతాయి. వీటి వల్ల విశ్వాసం కలుగుతుంది. యేసుక్రీస్తుని గురించిన మాట వినటం బట్టి మనకి విశ్వాసం కలిగి, విశ్వాసం ద్వారా యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోవటాన్ని బట్టి మనకి నీతి కలుగుతుంది. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నీతి కలిగింది మనకి, మనం నీతిమంతులమయ్యాం. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఎలా పడితే అలా ఉండము అని నేను చెప్పను, బైబిల్ చెప్పదు. కానీ ఒకవేళ పొరపాటున ఏమన్నా జరిగినా ప్రభు నరకానికైతే గెంటేడు. దేవుని దృష్టిలో మనము ఆ సమయంలో కూడా నీతిమంతులమే. ఎందుకంటే మనకి నీతి వచ్చింది పుణ్యకార్యము వలన కాదు, మంచి పనుల వలన కాదు. మనకి నీతి కలిగింది యేసుక్రీస్తు బలియాగము ద్వారా, యేసుక్రీస్తు శిలువ మీద రక్తము చిందించటాన్ని బట్టి, యేసుక్రీస్తు చనిపోవటాన్ని బట్టి, మరణ పునరుద్ధానమును బట్టి, యేసుక్రీస్తుని మనం నమ్మటాన్ని బట్టి మనకి నీతి కలిగింది. మనం నీతిమంతులమయ్యాం దేవుని దృష్టిలో. మన మీద యేసు రక్తం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎలాగది? విశ్వాసమును బట్టి. ఎలాగది? విశ్వాసమును బట్టి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. మనం విశ్వాస సంబంధులముగా ఉండాలి. ముందెప్పుడో విశ్వాసం ఉంచాం, తర్వాత ప్రభు రాకడలో విశ్వాసం ఉంచుతాం. మరి మధ్యలో ఉంచవా? ముందు ఎప్పుడో విశ్వాసం ఉంచాం, తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. యేసు ప్రభు దేవుడని ఏదో నమ్మాను, ఓకే అలా ఉంటాను, నా పని నేను చేసుకుంటాను, చర్చికి వెళ్ళను, మందిరానికి రాను, లేకపోతే బైబిల్ చదవను, లేకపోతే ప్రార్థన చేయను, లేకపోతే సువార్త చేయను. యేసు ప్రభు దేవుడే నమ్మాను సరిపోతుంది, ఆయన రాకడలో యేసు ప్రభు నమ్మాను అనే సరిపోతుంది. కాదు 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 నీవు అనుదినము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నువ్వు అనుదినము వన్స్ నీవు ఆయన మీద విశ్వాసాన్ని విడిచిపెట్టేశావా, అప్పుడు నీ రక్షణ నీవు కోల్పోతున్నట్టే. ఇంకా చెప్పాలంటే కోల్పోయినట్టే.
అర్థమైందా మీకు? ఇప్పుడు సింపుల్ అండి. తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి ఆ తల్లికి పేగు బంధం ఉంటుంది కదా, ఆ పేగు కట్ అయిపోయింది అనుకోండి, అంటే డెలివరీ టైంలో కాదు, పొట్టలో ఉండగానే, గర్భంలో ఉండగానే ఆ పేగు బంధం కట్ అయిపోతే ఏమైపోద్ది? బిడ్డ చచ్చిపోతుంది. ఆ బిడ్డ చచ్చిపోవడమే కాదు, తల్లి కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. మన ఈ మధ్య ఎక్కడ ఎవరో చెప్తే విన్నాను, చచ్చిపోయిన 2-3 రోజులకి తెలిసిందంట, లోన బిడ్డ చచ్చిపోయిందంట. బిడ్డ చచ్చిపోయిన తర్వాత అప్పటికి ఏదో లైట్గా ఏదో నొప్పి ఏదో వస్తుందంట తల్లికి, పాపం ఆమె పట్టించుకోలే. ఆ తర్వాత 2-3 రోజులకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారంట, ఇప్పటికైనా వచ్చారు, బిడ్డ చచ్చిపోయింది, కొద్దిగా లేట్ అయితే తల్లి కూడా చనిపోదును అని చెప్పి ఆపరేషన్ చేసి ఆ చచ్చిపోయిన బిడ్డను తీసేసి ఆ తల్లిని బతికించుకున్నారు. ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, అలాగే పరలోకానికి మనల్ని కనెక్ట్ చేసేది ఏమిటంటే యేసుక్రీస్తు అనే బంధము. ఎలాగది? విశ్వాసము ద్వారా. అర్థమైందా మీకు? మీకు అర్థం కావడం కోసం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి కరెంట్ వైర్ ఉంటుంది కదా, కరెంట్ వైరు, ఆ కరెంట్ వైర్ మీరు గమనిస్తే పైకి చిన్న వైర్ లాగానే కనపడుతుంది, కానీ ఆ వైర్ లోపల మళ్ళీ కాపర్ వైర్స్ ఉంటాయి, చిన్న చిన్నవి. పైన కవర్ కింద ఇస్తాడు, లోన కాపర్ వైర్స్ ఉంటాయి. అయితే ఆ పై వైరు లోన కాపర్ వైరు, కరెంట్ ఎలా పాస్ అవుతుంది? కాపర్ వైర్ ద్వారా పాస్ అవుతుంది. ఆ పై ప్లాస్టిక్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. అర్థమవుతుంది మీకు? అలాగే మనము పరలోకానికి ఎలా కనెక్ట్ అయ్యాము? విశ్వాసం ద్వారా కనెక్ట్ అయ్యాము. ఆ యొక్క విశ్వాసము ఎవరి మీద మనం ఉంచాము? యేసుక్రీస్తు మీద ఉంచాము. అంటే ఆ వైరు విశ్వాసము, యేసుక్రీస్తు కలగలిపిన వైరది. పరలోకానికి ఆత్మ సంబంధంగా మనం అటాచ్ అయ్యి ఉన్నాం. పరలోకం నుంచి దేవుడు మనల్ని దీవించాలంటే ఎలా దీవిస్తాడంటే యేసుక్రీస్తు ద్వారానే దీవిస్తాడు, విశ్వాసముతో కలిపి దీవిస్తాడు. విశ్వాసం లేకుండా యేసుక్రీస్తు ద్వారా మనల్ని దీవించడు. అర్థమైందా? విశ్వాసం కంపల్సరీ. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. అబ్రహాము విశ్వాస సంబంధి. దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాము ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రజలను ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని రావటానికి, అబ్రహాము ద్వారా వస్తున్న శారీరక పిల్లలు మాత్రమే కాదు, అబ్రహాము ద్వారా కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాబోయే యేసుక్రీస్తు, అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఆ సంఘటన, అనగా యేసుక్రీస్తు జననం, అంటే అబ్రహాము ద్వారా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావటం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏమవుతారంటే యేసుక్రీస్తుకి బిడ్డలు మాత్రమే కాదు, అబ్రహాముకు బిడ్డలవుతారు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అబ్రహాముకి మనం బిడ్డలం అవ్వాలి. అయితే ఎలా అవుతామంటే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. మనం విశ్వాస సంబంధులుగా ఉన్నప్పుడు అబ్రహాము కుమారులం అవుతాము. దేవుడు చూడండి, ముగించేస్తాను, విశ్వాస మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చునని. ఏంటంట? దేవుడు విశ్వాస మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి. దేవుడు చూచాడు. దేవుడికి భవిష్యత్ జ్ఞానం తెలుసు, దేవుడికి సమస్తము తెలుసు. రానున్న దినములలో అన్యజనులు ఉంటారు. అంటే ఇజ్రాయిల్ ప్రజలు కాని వారందరూ కూడా అన్యజనులే, యూదులు కాని వారందరూ కూడా అన్యజనులే. ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేలుకు పుట్టని వారందరూ, ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారో వాళ్ళందరూ దేవుడి దృష్టిలో అన్య జనాంగమే. అయితే ఈ అన్యజనులైన మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఎలాగా? యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా. ఇంతకు ముందుకు చెప్పిన ఆ విషయమే ఆ కింద వచనంలో ఉంది కదా. అన్యజనులైన మనము నీతిమంతులం ఎలా అయ్యామంటే యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా. ఈ లేఖనాన్ని ముందుగా చూశాడంట దేవుడు. లేఖనాన్ని ముందుగా చూడటం ఏంటి? లేఖనాన్ని ముందుగా చూడటం ఏంటంటే ఆయన భవిష్యత్తులను చూసే దేవుడు. ఆయన భవిష్యత్తును చూచిన దేవుడు. ఆయన భవిష్యత్తులో చూచి, ఆహా ఒక లేఖనం ఉంటుంది. అయితే ఏంటా లేఖనం అంటే
నా కుమారుని పంపుతాను కదా, నా కుమారుడు ద్వారా వీరు నాకు బిడ్డలు అవుతారు. ఓకే ఓకే, ఈ లేఖనం ఓకే. అందుకే నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటింపబడింది. యేసుక్రీస్తు ద్వారా మనకు సువార్త వచ్చిన మాట వాస్తవమే. యేసుక్రీస్తును గురించిన వార్త సువార్త. అయితే పాత నిబంధనలో, జాగ్రత్తగా వినండి, పాత నిబంధనలో అబ్రహాముకి దేవుడిచ్చిన సువార్త ఏమిటంటే, ఓ అబ్రహాము, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారు. నీ యందు అన్యజనులు ఆశీర్వదింపబడతారు. ఏమిటి ఆశీర్వాదం? యేసుక్రీస్తే ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏంటంటే యేసుక్రీస్తే. అన్యజనులు నా జనులు అవుతారు త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా అన్యజనులు నా జనులు అవుతారు, దేవుని జనులు అవుతారు, దైవ జనాంగం అవుతారు, దేవుని పిల్లలు అవుతారు, దేవుని సొత్తు అవుతారు. అయితే వాళ్ళు ఆశీర్వదింపబడతారు, వారు దేవుని బిడ్డలు అవుతారు. అయితే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు నీ జనాంగం అనగా అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు, యాకోబుకి యోధా పుట్టాడు. అలా అలా పుట్టుకుంటూ యేసుక్రీస్తు పుడతాడు ఈ భూమి మీద. అది దేవుని ప్రణాళిక. అంటే బైబిల్లో మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో రాసి ఉంటుంది. అబ్రహాము, చూడండి చదువుతాను, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే అబ్రహాము వంశావళిలో దావీదు వచ్చాడు, అలాగే అదే వంశావళిలో యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించడం ద్వారా ఏమవుతారంటే అబ్రహాముకి బిడ్డలవుతారు. అంత మాత్రమే కాదు, వారు ఆశీర్వదింపబడతారు. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటింపబడెను. చివరి మాట చదివి ముగిస్తాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఏ సంబంధులంట? విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడాలంటే మనం విశ్వాస సంబంధులుగానే ఉండాలి. విశ్వాస సంబంధులుగానే మనం ఉండాలంటే మనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం ఎప్పుడు ఉండాలి? ఆదివారం ఒకరోజే ఉండాలా? లేదు లేదు లేదు, నిరంతరం ఉండాలి. మనలో విశ్వాసం ఎప్పుడు ఉండాలి? సోమవారం శుక్రవారం మాత్రమే ఉండాలా? లేదు లేదు లేదు, నిరంతరం ఉండాలి. మనలో విశ్వాసం ఎప్పుడు ఉండాలి? రోగం వచ్చినప్పుడే ఉండాలా? ఇబ్బంది కలిగినప్పుడే ఉండాలా? లేదు లేదు లేదు, సంతోషం కలిగినప్పుడు ఎప్పుడైనా సరే మనలో విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం అనేది, జాగ్రత్తగా వినండి, విశ్వాసము గల అబ్రహాము, జాగ్రత్తగా వినండి, ముగిస్తాను చివరి మాట. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడా లేదా చెప్పాలి. ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు. భౌతికంగా ఆశీర్వదింపబడ్డాడు, ఆత్మ సంబంధంగా ఆశీర్వదింపబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగాని పిలువబడ్డాడు. గొప్ప ఆశీర్వాదం అది. అదేనా మీకు? గొప్ప ఆశీర్వాదం. మరి విశ్వాసము గల అబ్రహాముతో కూడా మనం కూడా ఆశీర్వదింపబడాలి అంటే అబ్రహాముకున్నంత విశ్వాసం మనకు ఉండాలి. అబ్రహాముకున్నట్టి విశ్వాసం మనకు ఉండాలి. అబ్రహాముకున్నట్టి విశ్వాసము ఓపికతో సహించే విశ్వాసము. అబ్రహాముకున్నట్టు విశ్వాసము అవసరమైతే ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలిమ్మన్నా సరే, నేను తీసుకుని వెళ్ళి బలిస్తాను అని తీసుకుని వెళ్ళి బలిచ్చే విశ్వాసం ఉండాలి. అబ్రహాముకున్నట్టు విశ్వాసము అతని ద్వారా పుట్టిన ఇస్మాయిలును, అతనికి భార్య కాకపోయినా ఒక రకంగా భార్యగా మలచబడి సారంభ చేత అతనికి అప్పగింపబడిన హాగరును ఇస్మాయిలును, అతని బిడ్డ ఇస్మాయిల్ హాగర్ ద్వారా పుట్టాడు కదా, వాళ్ళిద్దరిని కూడా పంపించేయమని దేవుని మాట ద్వారా, సారమ్మ మాట ద్వారా అతడు దేవుని యందు విశ్వాసంతో సారమ్మ మాట వినమని దేవుడు చెప్పాడు కాబట్టి పంపించేశాడు. అది విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాముకున్నట్టు విశ్వాసము. రే అబ్రహామాను విడిచిపెట్టొచ్చే, దేన్నైనా విడిచిపెట్టేయాలి. విశ్వాసము.
అబ్రహాముకున్నట్టు విశ్వాసము, అబ్రహాముకున్న విశ్వాసము, అబ్రహాముకున్నట్టు విశ్వాసం మనకుంటే, విశ్వాసము గల అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు, మనము కూడా ఆశీర్వదింపబడతాము. ఈనాడు చాలా మంది మేము దేవుణ్ణి నమ్మాము, దేవుణ్ణి అంగీకరించాము, దేవుడు మా రక్షకుడు, మేము విశ్వాసలమే, మాలో విశ్వాసం ఉన్నదని పైకి చెబుతూ ఉన్నారు. కానీ అబ్రహాముకున్నంత విశ్వాసం, అబ్రహాముకున్నట్టు విశ్వాసం ఉన్నదా? అది ప్రశ్న. ఊరికనే అబ్రహాం ఆశీర్వదింపబడిపోలేదు. దేవుని మాట విని నమ్మి అంగీకరించి వచ్చేసాడు అని మనం 2 మాటలు చెప్పేస్తున్నాం. కానీ మరి ఊరు విడిచిపెట్టేశాడు, ఆ దేశం విడిచిపెట్టేశాడు, ఆ ప్రాంతం విడిచిపెట్టేశాడు, మందులను విడిచిపెట్టేశాడు, ఆస్తిపాస్తులు విడిచిపెట్టేశాడు, వ్యాపారాలను విడిచిపెట్టేశాడు. దేవుని మాట పట్టుకుని వచ్చాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. అమ్మా 1 గంట ప్రార్థన చేయమ్మా, అయ్యో ఓపిక లేదండి, అయ్యో నడుము నొప్పండి, అయ్యో కీళ్ళు కాళ్ళు వాతమండి, అయ్యో తలపోటండి, అయ్యో జుట్టు తెల్లగైపోయిందండి, అయ్యో కాళ్ళు జస్ట్ అలా కదులుతున్నాయండి. అమ్మ 24 గంటలు రోజుకు 1 గంట ప్రార్థన చేయలేవా? మరి అలాంటప్పుడు అబ్రహాముకున్నంత విశ్వాసం నీలో ఎక్కడుంది? మరి ఆశీర్వాదం కావాలని అడుగుతున్నావు కదా, మరి విశ్వాసం చూపించవా? అమ్మా 1 అధ్యాయం బైబిల్ చదివమ్మా రోజుకి. ఏమంటే కళ్ళు కనపడట్లేదండి, ఏమంటే చెవులు సరిగ్గా వినపడట్లేదండి, ఏమంటే తల తిరిగిపోతుందండి. టీవీ చూస్తావా టీవీ, సీరియల్ చూస్తావా సీరియల్, సినిమా చూస్తావా సినిమా. నెత్తి మీద టీవీ పెట్టుకుని మరి చూస్తానండి, అవసరమైతే అద్దం పెట్టుకుని కింద రిఫ్లెక్షన్ అవుతుంది కదా సైన్స్ ప్రకారం, అలా చూస్తానండి. టీవీ అండి టీవీ, టీవీ అండి టీవీ. ఆ టీవీతో నీ నెత్తిరేసి కొట్టేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించండి బిడ్డలారా, విశ్వాసము, మన విశ్వాసము దేవుణ్ణి కదిలిస్తుంది. ఏంటి ఏంటి? అబ్రహాముకున్న విశ్వాసం మనకు ఉండాలి. మనం నీతిమంతులం కరెక్టే, నీతి మనకు ఉన్నది కరెక్టే, మనం దేవుని బిడ్డలం కరెక్టే, మనం దేవుని పిల్లలం కరెక్టే. మనము అబ్రహాములాగా ఆశీర్వదింపబడాలి అంటే మనము ఆయన వలె అట్టి బలమైన విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం, అప్పుడు మనం దీవింపబడతాం. యేసుప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి పరలోకం వెళ్తాం, అందులో డౌట్ లేదు. కానీ పరలోకం వెళ్ళటం మాత్రమే కాదు, ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవించాలి. మనం ఈ భూమి మీద ప్రభు సన్నిధి మనం ఊరేగించాలి. మనం ఎలా ఊరేగిస్తామంటే మన జీవితాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదముల ద్వారా. అది కూడా ఒక భాగం. అబ్రహాము విశ్వాస సంబంధులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఎలాగైతే ఆశీర్వదింపబడ్డాడో, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారు త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా. అయితే అలా ఆశీర్వదింపబడిన మనం, నీతిమంతులమైన మనం, అట్టి ఆశీర్వాదాలు మన జీవితంలో చూచేలాగా బలమైన విశ్వాసం, అబ్రహాముకున్నట్టు విశ్వాసం కలిగిన వారముగా మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించి మన హృదయంలో ముద్రించి ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరూ కనులు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం ప్రార్థన